మహాత్మా గాంధీ 156వ జయంతి ఉత్సవాలు తెనాలిలోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మాతా కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రపంచ మానవాళికి శిరోధార్యాలుగా స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. గాంధీజీ 156వ జయంతిని గురువారం ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. మాతా కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. 156 కిలోల పప్పు చెక్క ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడుతూ పూజ్య బాపూజీ సిద్ధాంతాలు ప్రపంచ మానవాళికి శిరోధార్యాలుగా చెప్పారు. సత్యం, అహింస దివ్య సాధనాలుగా తెలిపారు. నిత్యం భోజన సమయంలో గాంధీ నామస్మరణ చేయటం ద్వారా మంచి ఆరోగ్యం, సమైక్యత, సహాయ సహకారాలు చేయగల సదుద్దేశం కలుగుతాయని చెప్పారు. గత 21 సంవత్సరాలుగా ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలు, ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు 156వ మహాత్మా గాంధీ జయంతి. ప్రపంచవ్యాప్తంగా అహింసామూర్తిని ఆరాధిస్తున్నారు. ఒక మానవుడు ప్రపంచవ్యాప్తి చెందాకంటే ఆయనలోని దివ్య గుణాలు ఏమిటో ప్రజలందరికీ అవగాహన అవ్వటానికి ఇక్కడ నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఎవరైనా సరే ఆచరిస్తే అది 10 మందికి తెలుస్తుంది. 10 మంది ఆచరణలో పెడితే అది ఆచారం అవుతుంది. ఆచరించకుండా పోతే అది మృగ్యం అవుతుంది. అంటే మానవత్వానికి దూరం అయిపోతుంది. ఫలితం మనం పొందటానికి అవకాశం లేదు. ప్రపంచంలో సత్యాన్ని, అహింసను మించినట్లు ధనం కానీ, శాంతి కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, అభిమానం కానీ మరి ఒక్క చోట ఉండవు. ప్రతి ఒక్కరు కూడా గాంధీ మార్గం వహిస్తే జీవితాలు సుఖంగా ఉంటాయి. అందరికీ క్షేమం ఉంటుంది. శాంతి మార్గం ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఈ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మకర్తలకు, ధర్మదాతలకు మరి గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆశ్రమం పటిష్టతకి ప్రజలందరూ సహకరిస్తారని భావిస్తున్నాను. ఎంతోమంది త్యాగదనులు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలుపరుస్తూ మనకు అందిస్తున్న సేవలను మనకు కృతజ్ఞతాపూర్వకంగా గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే ఎమ్మెల్సీ అల్పాటి రాజేంద్ర సార్ గారికి, మాజీ తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నావతి శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర ప్రపంచ దేశాలకు ఆదర్శమైంది. కేవలం శాంతి సమాధానంతోనే చర్చలు జరిపి బ్రిటిష్ వారితో స్వతంత్రాన్ని పొంది ఈ దేశానికే కాదు ప్రపంచానికి తలమానికంగా నిలిచారు గాంధీ గారు. గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, గాంధీ గారి యొక్క నడవడిక, గాంధీ గారు చేసిన ఉద్యమ ఫలితం ఈరోజు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గాంధీ గారి యొక్క జీవిత ప్రయాణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశాన్ని అనేక రంగాల్లో పటిష్టపరచడానికి దోహదపడ్డాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు పండగ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ నివాళులర్పిస్తున్నారంటే కారణం ఆయన కారణ జన్ముడు.